ఆహా, కొంచెం ఈ పచ్చడి ఇలా మన ఆంధ్ర వాళ్ళు గర్వపడేది పచ్చడి పెట్టడంలోనే. సంవత్సరం నిల్వ ఉండేటట్టు ఎట్ట పెడతారు, పచ్చి ఆయిల్స్ అన్నీ వేసి పచ్చి పౌడర్లు వేసి అని. మరి అదే వాళ్ళ గొప్పతనం. లేడీస్ అంటే మామూలు వాళ్ళు కాదండి. అలా అసలు నిజంగా అన్నపూర్ణాదేవిని ఇంట్లో వంట చేసే ఇళ్ళని కంపారిజన్ చేస్తారంటే మరి ఏంటనుకుంటున్నారు? పచ్చి ఆవపిండి, పచ్చి నూనె, పచ్చి మెంతుపిండి, పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చి నూనె, పచ్చి మామిడికాయలు అన్నీ కలిపితే పచ్చడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. సంవత్సరం ఎలా ఉంటుందంటే అది మామూలు విషయం. ఆ పెట్టే చేయి తీరు ఎంత గొప్పవాళ్ళండి. అన్ని పచ్చి ఆయిల్స్ వేసినా దాంట్లో నుంచి ఒక అద్భుతమైన వాసన రొటేట్ అయితే. ఆహా, ఓహో, సూపర్ ఉంది. కారం కూడా అన్నం తింటున్నా. ఫస్ట్ కమ్మడి భోజనం అండి నిజంగా. అన్నాన్ని ఎప్పుడు నేను దండం పెట్టుకుని తింటా. ఎందుకంటే 5 ఏళ్ళు లోపలికి వెళ్ళటం కోసం మనం ఎంత కష్టపడతాం. అలాంటి వాళ్ళలో ఈ సుబ్బమ్మ పచ్చడి వాళ్ళు కూడా అండి. 400 మధ్యాహ్నం సుబ్బమ్మ పచ్చడి వేసుకొని దండిగా తినేసి ఊరంతా తిరిగి మాకు కావాల్సిన వస్తువులన్నీ దేవుడు ఇంకేం తెలియదు నేను ఈరోజు. ఏదైనా శుభకార్యాలు ఉంటే పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాన్ అయిపోతూ ఉంటారు కదండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. మీ ఇంట్లో ఏ పిల్లలకి ఎంగేజ్మెంట్ చేయాలన్నా, అలాగే పిల్లల్ని విదేశాలకు పంపించాలన్నా, ఇట్లాంటి వాటికి మనం మంచి ముహూర్తాలు, శుభకార్యాలు ఇవన్నీ చూసుకొని వాళ్ళ టైం ఎలా ఉంది, ఏంటి, ఇప్పుడు ఈ శుభకార్యం చేయొచ్చా లేదా, ఇలాంటి సెంటిమెంట్లతో మనం మంచి టయాల కోసం ఒక సీనియర్ పూజారి ఉంటే బాగుంటుందని మనం ఎంతో హైరాన్ అవుతూ ఉంటాం కదండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. మా ఇంటి గృహప్రవేశం కాడి నుంచి, భూమి పూజ కాడి నుంచి ప్రతి ఒక్క శుభకార్యం లాస్ట్ టైం మేము యూట్యూబ్ హౌస్ కట్టుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళని సంప్రదిస్తూ చేస్తూ వచ్చాము. మీకు ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళని సంప్రదించండి. కుజదోషమైన, వాస్తుదోషమైన, పిల్లలు పుట్టి చనిపోతున్నా, అలాగే ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మీ టైం ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి అని మంచి టైం కనుక్కోవాలనుకుంటే ఈ పూజారి గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు సీనియర్స్. మీ టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఏంటి మీ టైము అనేది వీళ్ళు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా కొత్త ఇంట్లో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 వీడియోస్ షూట్ చేశాను. ఒక్కొక్కటి వీడియో ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ పెడతాను. కానీ కనుమ వెళ్ళిన మరుసటి రోజున వీడియో చేస్తున్నాను. సుబ్బమ్మ పచ్చడి వాళ్ళది. మీ అందరికి తెలుసు కదా, నేను వీళ్ళ వీడియో స్టార్ట్ చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళ వీడియోస్ గురించి ఎన్నిసార్లు నేను చెప్తూ ఉన్నా కూడా ఆ పచ్చళ్ళకు ఉండే వాల్యూస్ వల్ల నేను ఇంకా చెప్తూనే పోతూ ఉన్నాను. కానీ నన్ను ఆదరిస్తూ నా ద్వారా చాలా మంది పచ్చళ్ళని ఆర్డర్లు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మా పచ్చళ్ళ వాళ్ళు కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారండి. గతంలో ఉన్న బ్రాంచ్లతో పాటు ఇది సూరాపేటలో ఉందన్నమాట. చక్కగా మీరు అక్కడ అవైలబుల్లో ఉంటే మీరు అక్కడికి కూడా వెళ్ళి షాపింగ్ చేయాలి. వీళ్ళు ఊరూరు బ్రాంచ్ ఓపెన్ చేసి 3 పువ్వులు 6 కాయల్లాగా వీళ్ళ బిజినెస్ వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ వీళ్ళ బిజినెస్కి మంచిగా సర్టిఫైడ్ అండి. వీళ్ళు కూడాను హోమ్ మేడ్గా తయారు చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎన్నో అవార్డ్స్, రికార్డులతో పాటు వీళ్ళు ఇంకా ముందు స్థానంలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు అయితే చక్కగా మీరు సూరాపేటకు వెళ్ళి షాపింగ్ చేయండి. మీ అందరికి కూడా వీళ్ళు సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగల శుభాకాంక్షలు తెలియజేశారండి. వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో సంతోషంగా ఉండాలని సుబ్బమ్మ పికిల్స్ వాళ్ళు మీకు తెలియజేశారండి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నా వైపు నుంచి కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వీళ్ళ వీడియోస్ గురించి, వీళ్ళ పచ్చళ్ళ గురించి నేను మీకు వివరంగా చెప్తున్నాను. వీళ్ళు పచ్చళ్ళు స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎక్కడ ఏంటనేది నేను వీడియోలో పెడుతున్నాను. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు కలిసి అక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నా ద్వారా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ పెడుతున్నాను. చక్కగా మీరు సుబ్బమ్మ పచ్చడి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కాబట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు చక్కగా ఇక్కడ నుంచి కొరియర్ అన్ని చేస్తారు. అంటే ఇతర దేశాల్లో ఉన్న పచ్చళ్ళు వీళ్ళు చక్కగా ట్రిపుల్ ప్యాకింగ్ తోటి ఒక డబ్బాలో పెట్టి పంపిస్తారు. ఆ ప్యాకింగ్ వల్ల ఆయిల్ కారటం కానీ, పాడవటం కానీ ఇలా ఏమి ఉండదండి. వీళ్ళు పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఎన్ని నెలలు ఇది వాడచ్చు అనేది కూడా మీరు చక్కగా చూపిస్తారు. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు స్వీట్స్, స్నాక్స్, లడ్డూస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. స్నాక్ ఐటమ్స్ మీకు ఏమన్నా లడ్డూలు కానీ, అరిసెలు కానీ, చక్రాలు కానీ ఇవేమన్నా కావాలంటే చక్కగా ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు ఫ్రెష్ అప్పటికప్పుడు మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో ఆర్డర్ మీరు ఇవ్వగానే వీళ్ళు తయారు చేసి ఫ్రెష్ పచ్చళ్ళు, ఫ్రెష్ స్నాక్స్ అన్ని పంపిస్తారు. లడ్డూలు, కారం బూండి, అలాగే మీకు నల్ల కారం, కొట్టు కారం, సాంబార్ కారం ఇలా 10 రకాల కారం బూండి కూడా వీళ్ళు మీకు సప్లై అన్ని చేస్తారు. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎలాగైతే స్వచ్ఛంగా తయారు చేసి పంపిస్తారు వీళ్ళు హోమ్ మేడ్ అండి. చక్కగా మీకు ఆ విధంగా తయారు చేసి పంపిస్తారు. చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, అలాగే గోంగూర చికెను, అలాగే మటన్ గోంగూర, చికెన్ గోంగూర, చికెన్ బోన్లెస్, చికెన్ బోను, అలాగే నల్ల కారం, గొడ్డు కారం, అలాగే క్యాబేజ్ పచ్చడి, వంకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి, అలాగే ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలా 10 రకాల వెజ్, నాన్ వెజ్ పచ్చడితో పాటు ఇలా అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మటన్ లివర్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ఫ్రాన్స్ పచ్చడి, అన్ని నాన్ వెజ్ పచ్చడితో పాటు మీకు వెజ్ పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. చక్కగా బుక్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ వీడియోస్ గురించి నేను చెప్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ద్వారా మీరు ఎంతో మంది బుక్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ నేను వీళ్ళ వీడియోస్ చేసే అవకాశం నాకు కలిగినందుకు. వీళ్ళ స్వచ్ఛమైన పచ్చళ్ళకి వీళ్ళు ప్రజలకి ఆర్డర్ ఇవ్వగానే వెంటనే లేట్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్లు
పంపించేస్తూ ఉంటారు. మీరు ఈ రోజు ఆర్డర్ ఇవ్వగానే అన్ని కేజీలు పచ్చడి 100 కేజీలు పచ్చడి అయినా సరే పెట్టి పంపించే కెపాసిటీ వీళ్ళకి ఉందండి. సుబ్బమ్మ పచ్చడి వాళ్ళకి మన అమ్మ మనకి ప్రేమగా కొంచెం 4 రోజులు అయితే చేసి పెడతారంటారు వీళ్ళు, కానీ వీళ్ళు అలా కాదు. మీరు ఒక ఆర్డర్ ఇవ్వగానే వెంటనే స్టార్ట్ చేసి మీకు కొరియర్ అడ్రస్ పెట్టగానే మీ ఇంటి డోర్ కొట్టి వీళ్ళు మీకు పంపిస్తారు. చక్కగా వెజ్ నాన్ వెజ్ పచ్చడి బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి. సుబ్బమ్మ పచ్చడి వాళ్ళకి నా వైపు నుంచి, మీ వైపు నుంచి, అందరి వైపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం. ఫస్ట్ నేను ఎన్ని రోజులు డైట్ చేసినా సరే నా కోసం నేను ఒక రోజు పెట్టుకుంటా, నాకు నచ్చిన ఫుడ్ తినడానికి. అది మామూలు డైట్ లో ఉన్నప్పుడు 15 days ఒకసారి. కానీ ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నా, అంటే డైట్ లో లేను, 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ లో ఉంటాను. మా సొంత ఇంట్లోకి వచ్చాను కదా, ఇంటి వర్క్లు అన్ని కంప్లీట్ చేస్తా. పండగ పబ్బం అన్ని బాగా వస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చినప్పుడు పండగలప్పుడు కూడా మనం 3 పూట్ల మనకు నచ్చిన ఫుడ్ తినకపోతే మనం ఇంత కష్టపడి ఇల్లు కట్టుకునే దానికి వాల్యూ లేదు. అందుకని కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అలాంటప్పుడు మనం డైట్ గా ట్రై చేసుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయాలి. వాటిలో నాకు నేను ప్రాణం ఇచ్చేది ఈ పెరుగు పచ్చడి అంటే ఎందులో ఫేమస్ అయింది పచ్చళ్ళు, పెరుగు పచ్చళ్ళు. సో నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అది మన సుబ్బమ్మ వాళ్ళ పచ్చడి. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ వీడియోస్ గురించి నేను చెప్తూనే ఉన్నాను, కానీ తరగదు, అంత బాగా పచ్చడి పెడతారు వీళ్ళు. మీకు బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, చక్కగా ఆ నెంబర్ కాల్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో అప్పుడు వెంటనే స్వచ్ఛంగా పెట్టి పంపిస్తారు. ఇదిగోండి మీకు ఇలా ఒక ప్యాకెట్ పైన డబ్బా మీద ఇలా రాస్తారు మీకు ఏ పచ్చడి ఏంటి అనేది. చికెన్ బోన్లెస్ చూడండి, ఇలా ఈ ప్యాకింగ్ లోపల ఇంకో ప్యాకింగ్, 3 ప్యాకింగ్ తో వస్తాయి ఈ పచ్చళ్ళు. చక్కగా ఈ 3 ప్యాకింగ్ తో మీకు విదేశాలకు కూడా వీళ్ళు చక్కగా పంపిస్తారండి. ఏ స్టేట్ కైనా, ఏ దేశానికైనా మీరు అడ్రస్ పెట్టి ఫోన్ పే చేస్తే అమౌంట్ చక్కగా వాళ్ళు ఇస్తారు. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఏమేమి ఉన్నాయి అన్ని పంపిస్తారు. లడ్డూలు, చక్రాలు, అరిసెలు, చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, ఇలా అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చడితో పాటు స్వీట్స్, స్నాక్స్, లడ్డూస్ అన్ని దొరికి చక్కగా బుక్ చేసుకోండి. మీరు పెట్టుకోలేనప్పుడు చక్కగా వాళ్ళు పెట్టి పంపిస్తారు. మీ ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, పెళ్లి, మీకు ఒక 100 కేజీలు పచ్చడి అయినా సరే మీరు ఆర్డర్ ఇవ్వగానే టక్కన పెట్టి స్వచ్ఛంగా పంపిస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసం పెళ్లికి కానీ, ఇంట్లో ఏదైనా అకేషన్స్ కానీ, నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని మీకు కావాలనుకుంటే ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు పెట్టి పంపిస్తారు. ఫంక్షన్లప్పుడు వాళ్ళ గొప్పతనం. మా భోజనాలకు కూడా మేము చాలా మందికి ఆర్డర్ ఇచ్చున్నాము, మాకు నచ్చిన వంటలన్నీ చేయించుకున్నాం. అలా మీరు కూడా ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫ్రాన్స్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ఇలా అన్ని రకాల పచ్చళ్ళు కావాలనుకున్నా, లేకపోతే విదేశాల్లో ఉన్న మీ పిల్లల్లో పంపించాలనుకున్న, హాస్టల్లో ఉండే పిల్లలకి మీరు ఇక్కడ నుంచి ఒక అడ్రస్ పంపిస్తే చక్కగా వాళ్ళ ఇంటికి వాళ్ళ హాస్టల్కి పంపిస్తారు. మనం చేసుకోలేము, మనకు రాము అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చళ్ళు ఇవాళ రేపు ఆన్లైన్ వచ్చిన తర్వాతండి అన్ని వాళ్ళు పెట్టి మనకి పంపిస్తూ ఉంటే మనం ఏ కష్టపడుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వీళ్ళు హోమ్ మేడ్ అండి, ఇంట్లో స్వచ్ఛంగా పెట్టి పంపిస్తారు. ఓకేనా? ఈ రోజు అయితే మనస్ఫూర్తిగా పప్పు పచ్చళ్ళు వేసుకొని కడుపు నిండా తింటా, కంటి నిండా నిద్రపోతా. 3 రోజుల నుంచి కనుమ ఇవన్నీ చేసి అలిసిపోయి ఉన్నాం, కానీ ఈ రోజు పచ్చళ్ళు తెప్పించుకొని ఇలా తినాలని నా కోరిక. ఒక రేంజ్ ఆర్డర్ లాలాజాలు వస్తుంది. మీకు పచ్చళ్ళు ఏమేమి పచ్చళ్ళు చూపిస్తాను చూడండి. ఈ కారం బూంది వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుందండి, చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. టమోటా పప్పు, బాగా టమోటాలు, కేజీ కందిపప్పులో మనం ఎన్ని టమోటాలు వేస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక పావు కేజీకి దగ్గర అర్ధ కేజీ పైన టమోటాలు వేసి టమోటా పప్పు చేసా. ఈ కారం బూంది చక్కగా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుంది. తిని చూడు, స్పైసీగా, క్రిస్పీగా, కరకరలాడతా, ఎంత ఫ్రెష్గా ఉందో బూంది. లడ్డూలు, అరిసెలు, చక్రాలు, చెక్కలు, అన్ని చేకోడీలు, సున్నుండ్లు, రవ్వ లడ్డూలు, మామూలు లడ్డూలు అన్ని దొరుకుతాయి వాళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి. నా ఫేవరెట్ పచ్చడి ఇది. మా శిరీషకి ఈ పచ్చడి, మా శిరీష చాలా ఇష్టం. రొయ్యల పచ్చడి ఎంత బాగుందో చూడండి, జ్యూసీ ఎంత బాగా చేశారండి, చాలా బాగుంది. ఈ కలర్ ని బట్టి ఈ పచ్చడి ఎంత కలరింగ్ గా ఉంటే దీని టేస్ట్ అంత అద్భుతంగా ఉందని మనం కళ్ళతో చూసే చెప్పేయచ్చు. కలరు స్వచ్ఛంగా, నీట్ గా, ఇష్టం. ఎంత ఫ్రెష్గా ఉందో. పిక్కులు వేడి అన్నం వండుకొని ఆఫీసులకి, కాలేజీలకి, స్కూల్కి వెళ్ళి పిల్లలకి కూడా మీరు వంట చేయలేనప్పుడు, అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఏం చేస్తాం, ఇంత పచ్చడి వేసి వేడి అన్నంలో క్యారేజ్ పెట్టి పంపిస్తే, నెయ్యి ఉంటే నెయ్యి వేసినా పర్లా, నెయ్యి లేకపోయినా పర్లా. అసలు ఎంత బాగుంది సిరి, చాలా బాగుంది. సూపర్ ఉంది. అబ్బా, కమ్మటి పచ్చడి అండి, చాలా బాగా పెడతారు, శుభ్రంగా పెడతారు, నీట్నెస్ మనుషులు. ఇది ఫిష్ పచ్చడి, కాయలు కలరు, ముక్క చూడండి ఎంత చక్కగా. ఆ ఒక్క ముక్కతో ఇంత అన్నం తినొచ్చు, అన్నం తినొచ్చు. ఆఫీసులకి వెళ్ళాలన్నా పెట్టుకొని పచ్చడి క్రిస్పీగా బాగుంటుంది కూడా. మీ పిల్లల హాస్టల్లో నాలుగు పెట్టి కూడా పంపించవచ్చు. ఫ్రై పీస్ లా ఉంటుందండి, పొలగా అట్లా ఉండదు. ఫ్రై చేసిన ఫిష్ ఎలా ఉంది, ఫ్రై చేసిన ఫ్రాన్స్ ఎలా ఉందో అలా ఉంటాయి. స్టోరేజ్ ఉంటాయి, 2-3 నెలలు పెట్టుకొని శుభ్రంగా తినొచ్చు. చాలా బాగుంది. వంటలు రాని వాళ్ళకి, పచ్చడి పెట్టడం రాని వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇది మీకు చికెన్ బోన్లెస్ పచ్చడి అండి, చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నేను అన్నాను కదా దీని గురించి చెప్తున్నామని కాదు కానీ రివ్యూలో ఆర్డర్ పెట్టాలంటే బాగు అనేది ఎందుకంటే అండి, బాగు అంటే బాగా చేస్తే మనం వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కాంప్లిమెంట్ ఇవ్వాలండి. నిజంగా ఒక పచ్చడి పెట్టడానికి ఎంతమంది వర్కర్స్ కి ఉపాధి కల్పించి వీళ్ళు పైకి వచ్చారు.
ఏదో పచ్చళ్ళు పెట్టి పంపించడం కాదండి. ఒక 10 కేజీలు అన్నం వండి చూడండి, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో. ఇన్ని కేజీలు పచ్చళ్ళు పెట్టి లక్షలాది మందికి ఆర్డర్ల మీద ఆర్డర్లు పంపిస్తున్నారండి. వీళ్ళంత గొప్ప వ్యక్తులు, వీళ్ళ కింద ఎంతమంది పని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. కష్టం నమ్ముకున్న వాళ్ళు, బాగా చేసే వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలి. మీకు అవసరం ఉంటే నా ఆర్డర్ పెట్టుకోండి, హ్యాపీగా తినండి. చికెన్ బోన్లెస్ పచ్చడి ఇది చూడండి. ఇదే లివర్ పచ్చడి, మటన్ లివర్ పచ్చడి, మటన్ లివర్ పచ్చడి, చికెన్ లివర్ పచ్చడి. మీకు ఏమేమి కావాలో అన్నీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే చక్కగా ఎంత బాగుందో మామ. అబ్బో సూపర్ అంటే సూపర్. చాలా బాగా పెడతారు, చాలా బాగా పెడతారు. కలర్ చుట్టం కాదు, టేస్ట్ కూడా. కారం ఏం కానీ ఎలాగే ఏదైనా కనిపించింది. అందులో చిక్కదనం ఇవన్నీ కూడా బాగా సీనియర్స్కి మాత్రం అర్థమవుతుంది. ఉప్పు ఎక్కువ ఉన్నా, కారం ఎక్కువ ఉన్నా తినలేరు. బాగుంటే అది కారం ఉప్పు కలిపి తక్కువ ఉన్నా, టేస్ట్ బాగున్నా బాగుంటుంది. మన ఆంధ్ర స్పెషల్ పచ్చడి ఇది. మైసూర్లో మాకు లేకపోతే గోంగూర జీవితం లేదు మాకు. కానీ వీళ్ళ దగ్గర మాకు పచ్చడి అనేది చక్కగా మేము ఆర్డర్ పెట్టుకుంటామండి. ఇదిగోండి. ఎంత బాగుంది చూడండి ఈ పచ్చడి. మాకు అసలు మైసూర్లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ ముక్క వేసుకొని అంత అన్నం తినొచ్చు. ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. వీళ్ళు మేము వర్క్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత పచ్చడి నమ్ముకుని బతికామంటే నమ్మండి నిజంగా. వేడన్నం వేసుకోవడం, కొంచెం పచ్చడి, ఒక ఆమ్లెట్ ముక్క, లేకపోతే గుడ్లు బయలు ఇప్పుడు సామాన్ షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఈ పచ్చళ్ళు వేసుకోవడం. ఇదిగోండి లాస్ట్ టైం తెప్పించుకున్న ఒక డబ్బా, మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రెష్ డబ్బా. ఈ డబ్బాలో పచ్చడి అంతా అయిపోయింది. ఈ డబ్బాలో పచ్చళ్ళన్నీ మళ్ళీ ఇంకా మేము ఓపెన్ చేసుకోవాలి. నేను అన్ని తెప్పించుకున్నాను, ఎందుకంటే మాకు ఇప్పుడు ఇంట్లో వర్క్లన్నీ సామాన్లన్నీ సర్దుతున్నాం. టయానికి ఎవరు పెడతారు, నేనే వండాలా. ఇక అంత అన్నం వేసుకోవడం, పచ్చడి వేసుకోవడం, నేను వేసుకొని తింటాం. నేను లేకపోయినా పర్లేదు, అంత కమ్మ ఉంటుంది. పప్పు చేసుకుంటే మాత్రం ఇక చికెన్కి వెళ్ళి తీసుకురావాలి, వండాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ తరకాయ ఇప్పుడు ఉండవు. ఇదిగోండి కారపొడి, ఇది మీకు ధనియాల కారం, ఇది కరివేపాకు కారం, మునగాకు కారం, అన్ని రకాల కారపొడులు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అబ్బా, నెయ్యి చుక్కేసుకొని కారపొడితో తినచ్చు. చాలు కదమ్మా. అవునమ్మా, నెయ్యి వేసుకొని కారపొడి అని ఎంత తింటాను నేనైతే. ఇది మీకు మటన్ పచ్చడి ఫ్రెండ్స్, చాలా బాగా పెట్టారు. ఇంకా నేను కొంచెం వేసాను డబ్బాలో. మటన్ పచ్చడి మాత్రం మిస్ అవ్వద్దు అసలు. మటన్ చికెన్ పచ్చడి ఈ రెండు మాత్రం అబ్బో, మటన్ ఫ్రై చికెన్ ఫ్రై తిన్నట్టు ఉంటుంది. మామిడి కూర్చో వద్దమ్మా. మామిడికాయ పచ్చడి ఇదిగో తీసుకొచ్చాను నేను. మామిడికాయ పచ్చడి ఇది. ఇది చూడండి, ఆ ముక్క చక్కగా బాగా పెట్టారు. చూడండి, అరిసెలు, చెక్కలు, పూర్ణాలు, ఇవన్నీ చెక్కలు వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. పూర్ణాలు మా ఇంట్లో చేసి, టమాటా పప్పు, బూందీ, కార బూందీ, రొయ్యలు, రొయ్యల పచ్చడి, ఫిష్ పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి, మటన్ లివర్ పచ్చడి, గోంగూర పచ్చడి. ఇదిగోండి చికెన్ ఫ్రై మా ఇంట్లో చేసింది. ఈ కారపొడి, నల్లకారం, కరివేపాకు కారం, ఇవన్నీ ఈ కారపొడి. ఇదేంటంటే ధనియాల కారం. అలాగే మీకు అరిసె, పెరుగు, పూర్ణం, చెక్కలు చూడండి, తర్వాత అప్పడాలు, చక్రాలు, ఇది నేతి పొంగలి, బెల్లం వేసి నేతి పొంగలి, అట్టిపండు, అన్నం. వీటన్నిటితో పాటు ఈరోజు ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం అనగానే నేను మీకు గుర్తు రావాలండి. ఎప్పటికీ నేను గుర్తు రావాలి. ఆంధ్ర భోజనం అంటే ఇంత పెద్ద కాంబో తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. సుబ్బమ్మ పచ్చళ్ళు మాత్రమే మీకు కల్లోకి రావాలి. అవును, ఎందుకంటే ఎందుకంటే ఈ ప్లేట్ ఇంత అందంగా అరిటాకు భోజనంతో ఇలా కూర్చొని పల్లెటూరు వాతావరణంలో నేచరు, బయట గాలి, అబ్బో సూపర్ గా ఉంది. ఇదైతే కుమ్మేస్తాను. పప్పు ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచి నెయ్యి, పప్పు తప్పడం పక్కన నా కూతురు చిన్నది లేదు, ఏం చేయను వస్తుంది వాళ్ళ. ఆహా, ఓహో, ఈ కమ్మటి పప్పుకి ఆ చికెన్ ఫ్రైకి ఉండమా పచ్చళ్ళు అన్నీ వేసుకొని ఒక దుమ్ము దులుపు దంచుకోవటం అనమాట. ఓహో, ఫ్రాన్స్ పికిలేసాయి నాకు. మా పెద్దానికి అయితే ఫ్రాన్స్ అసలు ఎంత ఇష్టమో. ఇది కదా అసలు ఆంధ్ర భోజనం అంటే మనకి ఇలా పచ్చళ్ళు అన్నీ ఒక ప్లేట్లో ఉండి ఆ పప్పు వేసుకొని తిని 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 అలసిపోవాలంటే నమ్మండి ఫ్రెండ్స్. ఒకటి అనుకోమా, ఒకటి అనుకో పర్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిష్ పచ్చడి, ఓకేనా. దీంతో పాటు కొంచెం జ్యూసీగా వేసుకున్నాం. ఆయిల్, పచ్చళ్ళు ఆయిల్ లేకపోతే చిరాకండి, నాకు నిజంగా చెప్తున్నాను. పచ్చళ్ళు ఎండిపోవు, సంవత్సరం 3 నెలలు 4 నెలలు ఉండే పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు. ఓహో, అంత వేసుకొని హ్యాపీగా ఇలా పెట్టేసి ఆహా, ఓహో, జ్యూసీ మటన్ లివర్ పచ్చడి. ఇది గోంగూర పచ్చడి, కమ్మగా పుల్లగా. ఆహా, ఓహో, పచ్చళ్ళ మజాక పెట్టేసి లెగ్ పీస్ వేసుకొని సాయంత్రం పొజిషన్ సాయంత్రం ఇదిగో మామిడికాయ పచ్చడి, అది కంపల్సరీ ఉండాలి. మటన్ పచ్చడి వేసుకున్నామా. మటన్ పచ్చడి అయితే ఫ్రై లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే నేను అందుకని ఇంత కాంప్లిమెంట్ ఇస్తాను వీళ్ళకి, చాలా బాగా పెడతారు. కారపొడి, ఆహా, ఎంత బాగున్నాయి చూడండి. 2 తిన్నాం, ఆకలేస్తుంది కదా, చేసుకోండి. కొంచెం ఈ పచ్చడి ఇలా మన ఆంధ్ర వాళ్ళు గర్వపడేది పచ్చడి పెట్టడంలోనే. సంవత్సరం నిల్వ ఉండేటట్టు ఎట్ట పెడతారు, పచ్చి ఆయిల్స్ అన్నీ వేసి, పచ్చి పౌడర్లు వేసి అని.
మరి అదే వాళ్ళ గొప్పతనం. లేడీస్ అంటే మామూలు వాళ్ళు కాదండి. అలా అసలు నిజంగా అన్నపూర్ణాదేవిని ఇంట్లో వంట చేసే ఇళ్ళని కంపారిజన్ చేస్తారంటే మరి ఏంటనుకుంటున్నారు? పచ్చి ఆవపిండి, పచ్చి నూనె, పచ్చి మెంతుపిండి, పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చి నూనె, పచ్చి మామిడికాయలు అన్నీ కలిపితే పచ్చడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంవత్సరం ఎలా ఉంటుందంటే అది మామూలు విషయం. ఆ పెట్టే చేయి తీరు ఎంత గొప్పవాళ్ళండి. అన్ని పచ్చి ఆయిల్స్ వేసినా దాంట్లో నుంచి ఒక అద్భుతమైన వాసన రొటేట్ అయింది. ఓహో సూపర్ ఉంది. కారపొడి అన్నం తింటున్నా ఫస్ట్. కమ్మడి భోజనం అండి నిజంగా. అన్నాన్ని ఎప్పుడు నేను దండం పెట్టుకుని తింటా. ఎందుకంటే 5 ఏళ్ళు లోపలికి వెళ్ళడం కోసం మనం ఎంత కష్టపడతాం. అలాంటి వాళ్ళలో ఈ సుబ్బమ్మ పచ్చడి వాళ్ళు కూడా అండి. మీరు వెళ్ళి తీసుకోండి. చక్కగా మీకు వీడియోలోనే పెడుతున్నాను ఎక్కడ ఏంటి అడ్రస్ అనేది చూసుకోండి. ఓకేనా? ఆహా ఇది చూడండి. చికెన్ అయితే ఫ్రెండ్స్ చాలా మంచి చికెన్, బోన్లెస్ చికెన్. నెయ్యి వేసుకోండి మర్చిపోయామా? తీసుకున్నా నేను. వేడి వేడి అన్నం మీద కూసంత ఆవు నెయ్యి వేసుకొని అప్పడం బాగా కష్టపడి పనిచేసి మన ఇంట్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం వండి పెట్టుకొని మనం తింటూ ఉంటే ఆ సంతోషం వెల కట్టలేనిదండి. అద్భుతమైన వంట చేసి వెళ్ళాలి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు సర్వం. ఆహా ప్రాన్స్ పచ్చడి అయితే సూపర్గా ఉంది. చికెన్ పచ్చడి అయితే ముక్కకి ఆస్వాదిస్తే తినొచ్చు. ఉసిరికాయ పచ్చడి, మటన్ గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి. ఆహా కమ్మడి పప్పు, ఆ నెయ్యి, పచ్చళ్ళు సూపర్ ఉంది నిజంగా. ఫ్రెష్గా ఉన్నాయి పచ్చళ్ళు. పచ్చళ్ళు ముక్క కూడా. చాలా మంది ఆర్డర్లు పెట్టగానే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు. మీరు ఆర్డర్ పెట్టగానే పెట్టి వెంటనే పంపించేస్తారు. ఊరు దూరం అనుకోండి ఒక 5-6 రోజులు, పక్క పక్క ఊర్లో అయితే ఒక 2 days 3 days, ఇంకా చాలా దూరం అయితే ఒక 10 days, బాగా వేరే దేశాలు అట్లా. కమ్మగా ఉందమ్మా వాసన చూడు. పచ్చడి వాసన. ఫ్రెష్ ముక్కలు బాగుంది. మామిడికాయ పచ్చడి. నేను ఈ పచ్చళ్ళు అసలు ఎంత వాడానంటే మా ఇల్లు పని ఎన్ని సామాన్లు సర్దుకుంటా ఒక్కొక్క సామాన్ ఒక్కొక్క చాటు ఉన్నాయి. టయానికి మళ్ళీ తినక తప్పదు కదా. పప్పు కలుపుకోకుండానే అన్నం అంతా వెళ్ళిపోతుంది నాకైతే పచ్చళ్ళతోనే. కమ్మడి భోజనం. చాలా బాగా పెడతారు పచ్చళ్ళు, బాగా పెడతారు. శుద్ధి శుభ్రంగా చేస్తారు. ఫ్రెష్ ఆయిల్స్ అవన్నీ కూడా బాగా మంచిగా వాడతారు. మేమేదో చెప్తున్నాం కాదు, నిజంగా మీరు వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. సూపర్ ఉంది నిజంగా. కారపొడి కూడా వేసుకున్నా. ఈ కారపొడి దోశ, ఇడ్లీ, ఎంత బాగుంది. మా పచ్చళ్ళన్నీ చాలా బాగుంది. ఊతప్పం ఇలాంటి వాటిలోకి ఇంకా బాగుంటుంది. ఫిష్ పచ్చడి అయితే స్పైసీగా క్రిస్పీగా మనం చికెన్ ఫిష్ ఫ్రై చేస్తాం చూడండి ఆయిల్లో, అలా ఉంటుంది. ఇందులో పులుపు ఉండదు. అలా పులుపు లేకుండా పచ్చళ్ళు స్టోరేజ్ చేసి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆహా నాకు పచ్చళ్ళు చాలా ఇష్టం అండి. పప్పు పచ్చళ్ళు నేను డైట్లో కంట్రోల్ తప్పేది అక్కడే. మా పిల్లలు నేను డైట్లో ఉన్నప్పుడు పప్పు చేసుకొని ఇంట్లో అలా ఓపెన్ చేసి హాల్లో పెడతారా, బాధపడతాను నేను అసలు. మమ్మీ నోట్లో నీళ్ళు వస్తూ ఉంటే మేము తింటూ ఉంటాం. తినకూడదు కాదు, మా లైఫ్ స్టైల్ మేము ఫుడ్ తినే విధానం వేరుంటుందా. ఫిష్ అంత బాగుంది తెలుసా సిరి, చాలా బాగుంది. ఈ పచ్చడి ఇలా ఉంది, ఇంకో పచ్చడి ఇలా ఉందని కాదు, అన్ని పచ్చడి సూపర్ ఉంది. మామిడికాయ పచ్చడి అయితే, ఉసిరికాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఇవన్నీ చాలా బాగుంటాయి. వంకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అయితే మా చిన్నదానికి చాలా ఇష్టం. కాలేజ్కి వెళ్ళిపోయింది. ఆహా చాలా బాగుందమ్మా. ఫిష్ అయితే ఒక పట్టుబడుతున్నా నేనైతే. నేను కంప్లీట్ చేసేసా కూడా, పచ్చడి అయిపోయామా తినేసా. పప్పు కూడా తిల్లా మా అమ్మాయి, ఇంకా పప్పు ముట్ల. ఫిష్ అయితే చూడండి ఎంత బాగుందో. కనుమ వీడియో వస్తుంది చూడండి.
దాని గురించి ఎక్కువ అలవాటు ఉంటుంది. నేను బయటకు వెళ్ళగానే ఈ కూరగాయలు ఈ ఆకుకూరలు అమ్మే చోట పొరపాటున ఎక్కడైనా గోంగూర అమ్ముతున్నారేమో అని చూస్తే ఎన్నిసార్లు నేను అలవాట్ల పొరపాట్లోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే గోంగూరలో ఉంటుంది, గోంగూర కాదు. కరివేపాకులు కానీ ఏదైనా పిచ్చి వేరే ఆకు ఇక ముద్ద ఆస్వాదిస్తా తింటున్నాను, నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది సిరి, పుల్లగా కమ్మగా. కారం ఉంది. పప్పుచారులో ఎంతమంది అనుకుని తింటారో తెలియదు కానీ అయితే చాలా ఇష్టంగా తింటా. మంచిది. కమ్మగా అనిపించింది. పప్పు ప్రాణం నాకు. చాలా బాగా చేస్తాం మేము ఇంట్లో కూడా పప్పుని, చాలా అద్భుతంగా చేస్తాం. కోటి విద్యలు కూటి కొరకు పట్టడానికి తింటున్న కోసం ఎంత కష్టపడతాం. అదే టేస్టీగా ఫుడ్ చేసుకోలేనప్పుడు చాలా బాధ వేసింది. చికెన్ తింటాం మర్చిపోయాం మనం. తినేసాను నేను లెగ్ పీసు. అవును, ఇంక ఇన్ని పచ్చళ్ళతో కడుపు నిండిపోయింది. పచ్చళ్ళన్నీ ఏది మిగిలించుకోకుండా తినేసాను నేనైతే. అరటాకులు కలరింగ్గా ఉంది సిరి భోజనం. అవును, రొయ్య అయితే ఎంత బాగుందో. రొయ్యలు పచ్చడి కావాలి వేసుకోవే. చాలు ఇంకా తినేసా ఫుల్. చిన్న రొయ్యలు బాగున్నాయి. పెరిగేసుకుందామా? చికెన్ ఏం పాపం చేసుకుంది. పొంగల్ తింటావు కొంచెం? వద్దామా, పచ్చళ్ళతో అన్ని కొన్ని తినకపోతే ఫీల్ అవుతాయి అన్ని. తిను, గిరిటి ఫీలింగ్ ఉండకూడదు. మనం అన్నీ తినలేదని. ఆంధ్ర భోజనంలో అన్నీ టచ్ చేయాల. పూర్ణం అది తిన్నాం ఒకరోజు, భలే తిన్నాం అని గుర్తుపెట్టుకోవాలా. స్వీట్, హాట్, పచ్చళ్ళు, పప్పు అన్ని. నిజంగా ఫ్రెండ్స్ అన్నీ తిన్నాం. సంక్రాంతి మా మమ్మీ కూడా చాలా చేసింది మా కోసం ఇంట్లో స్నాక్స్. పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటాం కదా. వేసి బాగా కమ్మగా ఉన్నాయి. అవును, పచ్చళ్ళు అంటే నిజంగా ఇయ్యే ఫ్రెష్ పచ్చళ్ళు, కమ్మటి భోజనం. ఆకలితో ఎవరైనా బాధపడుతుంటే ఎప్పుడైనా పట్టడి అన్నం పెట్టండి ఫ్రెండ్. ఏదో రోజు మనం కష్టాల్లో ఉంటే అదే మనకి శ్రీరామ రక్ష. మనం చేసిన పుణ్యాలే. గడ్డ పెరుగు
చాలా బాగుంది. ఎంత బాగుంది చికెన్ సిరీ, సూపర్గా ఉంది. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, సుబ్బమ్మ పిక్స్ బుక్ చేసుకోండి. చాలా బాగా పెడుతున్నారు, బాగుంది అసలు, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చైర్ ఎలా ఉంది, బాగుందా? కొత్తగా కొన్నాను. ఇదిగో రోజు ఇక్కడ బాగా ఎండ వస్తుంది. ఎండ వచ్చినప్పుడు కూర్చుందామంటే బీమ్ బ్యాగ్ ఇక్కడ ఉన్న చలికి అది కూడా చలికేసి ఫ్రిడ్జ్ లో అడుగుపెట్టినట్టుగా కాళ్ళ తొడలు తగులుతున్న కూడా బలి చలి పడుతుంది. అందుకని ఇదైతే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నా. కూర్చో, స్లీపింగ్ చైర్ ప్లాస్టిక్ ది ఆల్రెడీ ఉంటుంది, కింద ఉంది. అది ఇంతకుముందు చూపించాను కదా, ప్లాస్టిక్ వైర్. ఇది కూడా కంఫర్ట్ గా ఉంది, తక్కువ బడ్జెట్ లో మంచిగా వచ్చింది. దీనికన్నా ఇంకోటి కూడా ఉంది 1500ది, కానీ ఇది అంత బాగా అంటే స్ట్రాంగ్ గా ఉందిలే, కానీ వాడడానికి వెనక మోపు లేదు. ఇదిగోండి కుకింగ్ చేసేటప్పుడు కూర్చోడానికి పై ఫ్లోర్ లో చైర్ ఇది లేదు, బాగా స్కిడ్ అవ్వకుండా వెడల్పుగా ఉండటం కోసం మంచిది ఒకటి తీసుకున్నా. 500 తీసుకున్నాడు అది. అమ్మా ఇంకొకటి తీసుకున్నాం కదా ఇక్కడ దీని పక్కనే ఉంది చూడు, నీ ఎదురుగా. ఇదిగోండి ఇది కూడా అంతే. అది కూడా చూడు, సరిగ్గా పెట్టు. అటు కింద 700 తీసుకున్నాడు, ఇది 500. అది దానికన్నా ఇది ఎక్కువ పడేది కదమ్మా, ఇది ఎక్కువ పడేది. ఇంట్లో చికెన్ ఉందా? ఉందమ్మా, చికెన్ ఫ్రై. ఇదిగోండి ఇది గుమ్మానికి పై ఫ్లోర్ లో తగ్గింది ఒకటి, అందుకని ఒకటి తీసుకున్నా. ఇక్కడ ఉంది, అది వేరు ఇది వేరు. అవి రెండే తీయకున్నా. చాలా ఏంటి గుమ్మానికి రోజు పెట్టుకోవచ్చు, నేనేంటంటే తీసేస్తున్నా. పడుతున్నాయి కింద ఒడ్లు, అవి ఊడిపోతున్నాయేమా? పర్లేదులేమా, తీయాల్సిందేగా. ఈరోజు శతాక్షి వెళ్ళి కాలేజ్ దగ్గర నుంచి తీసుకొని శుక్రవారం రోజు ఆమె తీసుకొచ్చేస్తా. శనివారం ఆదివారం ఇంట్లో ఉండి బట్టలు గిట్లు ఉతికించుకొని ఇస్త్రీలు చేయించుకొని సోమవారం పొద్దున వెళ్ళిపోయి. ఇదిగోండి బాగుంది కదా, ఒడ్లు ఒరిజినల్ ఒడ్లు, ఒరిజినల్ సరే. ప్లాస్టిక్ ఇది పడిపోతాయమ్మే, ఏమైనా అడుగు కట్టుకుంటా అంటే వెళ్ళగలాగా. ఉందామా, నేను ఒక పని చేస్తున్నాను కదా ఈసారి. ఆల్రెడీ ఒక చలిలో స్పీడ్ గా కానీ ట్రై చేస్తుంది. బట్టలు ఆరేసుకునే వైరు కంపెనీది 20 మీటర్లు తీసుకున్నా. మొన్న తీసుకున్నాను కదా, అది వేరు ఇది వేరు. ఇది వైరు వంగదు. ఇదిగోండి చిన్న కత్తిరి, అన్ని తగ్గుతున్నాయి సంసారానికి. పై ఫ్లోర్ కింద ఫ్లోర్ మరి అన్ని అవసరం, కిందకి పైకి తిరగలేక అల్లాడిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఏమో ఏమైనా బ్రష్లు పేస్ట్లు పెట్టుకోవడానికి అటుపక్క బాల్కనీ మొక్కలు పెడతారు గోడలకి, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి సోప్ బాక్స్, బయట వర్షానికి తడిచినా సరే అది ఎలాగైనా వాడుకోవచ్చు వస్తుంది. ఇదేమో టాప్ ఫ్లోర్ లో బాత్రూమ్ లోకి వుడ్ ఒకటి చేయించాను కదా, అది ఇంట్లోకి వాడేసాను పెద్దది, ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లోకి. ఇది వచ్చేసి సోపులు షాంపూలు పెట్టుకోవడానికి బాత్రూమ్ లో, చిన్న బాత్రూమ్ కదా. ఆ బాక్స్ పెడితేనేమో ఇంత బారు వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి బాత్రూమ్ కడగడానికి. కింద ఫ్లోర్ లో పై ఫ్లోర్ లో ఇక్కడ పాత ఉందిలేండి, ఇక్కడ ఏం పెద్ద వర్క్ చేయించలేదు కదా, పాతయే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వాడేస్తాయి. ఇవి రెండు బాత్రూమ్ క్లీన్ చేసి ఇది అవసరమే కదా, ఎక్కడన్నా ఫ్లవర్స్ ఏంటి అంటించుకోవడానికి పెట్టుకోవడానికి బాగుందని ఇది ఒకటి తీసుకున్నా. సీనరీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ చాలా ఉంది, అంతకన్నా బెటర్ గా దొరకలేదు. ఒకసారి ఈ ఫుట్పాత్ మీద ఆన్లైన్ లో పెడతా నేను. ఎందుకు ఈ బాక్సులు ఎన్ని తీసుకుంటున్నారు అనుకుంటారా? నేను ఆల్రెడీ పెద్ద సైజ్ బాక్సులు 8 తీసుకున్నా, ఇంకా 2 కావాల్సి వచ్చింది. చున్నీలు అవన్నీ పెట్టుకోవడానికి. నాకు అన్ని బట్టలు ఉన్నాయి, ఏం చేయను, పిల్లలు ఇవి నావి. ఇక్కడ వర్క్ చేయించలేదు కదా ఈ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో వర్క్ చేయించాలి. ఇది ఇలాంటిది ఇంకోటి తీసుకున్నా, దీంతో కలిపి మొత్తం 10 అయినట్టు ఉన్నాయి. 10ో 9ో తీసుకున్నా ఈ సైజువి. ఇందులో ఎన్ని బట్టలు పడతాయి అంటే మీరు నంబర్ ఫ్రెండ్స్, కబోర్డ్ లేదన్న బాధ అయితే ఉండదు. దానికన్నా ఇది చిన్న సైజు. ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంగిల్స్ అవన్నీ వేసుకోవడానికి, బ్యాంగిల్స్ ఇన్ని ఉన్నాయి అవన్నీ వేసుకోవడానికి. చిన్న సైజ్ది, పెద్ద సైజ్ది. అది ఫ్రీగా ఇచ్చేది, తర్వాత చెప్దాం అనుకున్నా, ముందే చెప్పేసారు.
ఈ గాజులు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇలాంటి బొచ్చుడు తీసుకున్నాను. మళ్ళీ అవునా ఉండాలి అక్కడ తీసుకుట్లేదు అయ్యి నా బాక్స్ పెట్టుకున్నా అక్కడ. ఇవి ఓవెన్ లో వేడి చేసుకోవడానికి, ఓకేనా? బాక్స్ ఫుడ్ ఏదన్నా వేడి చేసుకోవడానికి. ఏమో హాస్టల్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి ఉంటామా. కంపెనీది కత్తిర ఒకటి తీసుకున్నా, కూరగాయలు కానీ పుదీనా అది నెల ఇంట్లో కనిపించదు. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ కి, ఇదేమో టాప్ ఫ్లోర్ కి. సుబ్బమ్మ పచ్చళ్ళు అవన్నీ వేసుకోవడానికి ఈ బౌల్స్ అయితే బాగుంటాయని ఒక కర్రీ వాళ్ళు ఇచ్చే డబ్బా ఇందులోకి సరిపోతుంది. అందుకని కొంచెం 1 ఇంచ్ 1.5 ఇంచ్ లోతుంది. ఇది 4 ఇంచెస్ వరకు వెడల్పుంది. ఇదేంటి ఒక అరడజన్ తీసుకున్నా. ఇలాంటి అరడజన్ ఆల్రెడీ ఉన్నాయి, మధ్యాహ్నం భోజనంలో తిన్నారు కదా, చూసారు కదా. స్పూన్లు బాగుంటాయి. ఈ బాగా లెంతీగా ఉన్నాయి స్పూన్లను, ఒక అరడజన్ తీసుకున్నా. ఇదిగోండి పప్పు ఎనుకునేది. అది పప్పు ఎనుకునేది కాదు, ఏమైనా ఎనుకోవచ్చు. ఇది పప్పు ఎనుకునేది. అరిసెలు. అవునవును అరిసెలు మ్యాషర్. ఇదిగోండి కింద ఫ్లోర్ కి లాటకాయి చిన్న చిన్న హస్తాలు కూరలు అన్నాలు వేసుకోండి. 2 ఏదో మట్టి తీసుకుందాము. మట్టి కాదమ్మా అది ముల్తాని మిట్టి. ఇది కింద షింక్ కింద ఫిక్స్ చేయడానికి బాటిల్స్ అవి కడుక్కోవడానికి లిక్విడ్ది. ఓ షెట్ పడుకుంటూ పోయి నేను వైర్ మర్చిపోయా. ఇది పట్టుకో. సరే ఇదిగోండి చాలా బరువు ఉన్నాయి. ఒక్కొక్కటి 1800 రూపాయలు, 1800 పడింది ఒక్కొక్కటి. 2 తీసుకున్నా. ఎందుకంటే ఇలాంటి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, మా దగ్గర పెద్ద సైజు లేవు. ఇది సొంత ఇల్లు కదా, పైన ఫోటోలు అవన్నీ పెట్టినా స్ట్రాంగ్ అలా ఉంటాయి అని చెప్పేసి. ఇత్తడి ఉన్నాయి, అదే సిల్వర్ కలర్ ఉన్నాయిలే కానీ ఈ సైజువి ఇత్తడి లేవు. అవి ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఇవైతే రఫ్ గా వాడుకోవచ్చు. బాగా తిక్కుగా, బాగా బరువుగా, చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ కూడా. కానీ ఇలాంటి ఎప్పుడు పల్చటి తీసుకోకూడదు. ఇత్తడి సామాన్లు పల్చటి తీసుకోవాలి. ఎందుకంటే మన తలంతరం పిల్లలు కూడా వాడతారు కదా, దీపం పెట్టేది, దేవుడు పటాలు ఇలాంటివన్నీ తక్కువ వెయిట్ తీసుకోకూడదు. ఇంత దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు ఈ సైజు తీసుకోవాలి తప్ప పెద్ద పెద్దవి కూడా తీసుకోకూడదు. ఇదిగోండి లిక్విడ్ 3.5 ఒక 2 వీక్స్ వస్తుంది అంతే. ఇదిగోండి స్పూన్లు. ఆల్రెడీ ఇంతకుముందు ఫోర్కులు తీసుకున్నా, మళ్ళీ ఫోర్కులు తీసుకున్నా కింద ఫ్లోర్ కి. వెయిట్ మిషన్ లో వెయిట్ మిషన్ కి బ్యాటరీలు లేవు. అది ఏమేమో చాక్లెట్ తీసుకుంది. చూస్తే నాకు భయం, చాక్లెట్లు ఎక్కడ తింటాం. అది ఫ్రీ ఫ్యాక్టరీ. ఇవన్నీ తీసుకుంటే ఒక ఆశీర్వాద ఆట 5 లీటర్ల డబ్బా ఇది ఫ్రీగా ఇచ్చారు. 3 కేజీలు. 3 5 ఉందే బరువు. దాని మీద ఉంటది 5 అది 3 ఉండదు. బరువుని బట్టి చెప్పచ్చు. ఇవన్నీ పుసు అంటుందో చూస్తున్నాను. 5 కేజీలు 5 లీటర్లు 5 కేజీలు 400 ఇది. మధ్యాహ్నం సుబ్బమ్మ పచ్చళ్ళు వేసుకొని దండిగా తినేసి ఊరంతా తిరిగి మాకు కావాల్సిన వస్తువులన్నీ దేవరాజు ఇంకేం తిన్నా నేను ఈరోజు. ఎందుకంటే ఫుల్ తిన్నా. అంతగా తిన్నప్పుడు సాయంత్రం మంచి కాఫీ తాగుతానమ్మా. సరేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, కూరగాయలు మనం ఎప్పుడు వెళ్ళినా సరే పూలు తీసుకొస్తా. ఎందుకో నాకు తెలీదు, పువ్వులు అంటే ఫ్రూట్స్ అన్న కూరగాయలు అన్న పిచ్చి. రేపు పొద్దున నేను పోతే నన్ను ఎన్ని పూలతో తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ పిల్లలు. ఇదిగోండి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం నాకు. గులాబీలు 1/2 కేజీ తీసుకున్నా. మార్కెట్లో చాలా తక్కువ రేటు. ఇల్లు పెద్దది కదా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఈ గుమ్మాల పక్కన తులసికోట దగ్గర అలంకరిస్తూ ఉంటా. వీడియోలోనే అని కాదు, వీడియో లేకుండా ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా అలంకరిస్తా. ఇవ్వండి మంచి పూలు, చామంతి పూలు. ఇవి కూడా అంతే ఎక్కువే తీసుకున్నా. పిల్లలు ఉన్నారు ఇంట్లో, నేను చేయకపోతే వాళ్ళు లేకపోతే గుమ్మాల దగ్గర పెట్టడం, తులసికోట దగ్గర పెట్టడం, ఎవరైనా ఇంటికి వచ్చిన పండు తాంబడంలో పెట్టివ్వడం. కొత్త ఇల్లు కదా. ఇదిగోండి 10 రూపాయలు. ఇది తప్పేపాకు. పూలు తీసుకొచ్చి ఇదిగోండి వాడేసారా? నేను ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడక, సైలెంట్ కూర్చో. ఇదిగోండి పచ్చిమిరపకాయలు దేవరాజు మార్కెట్లో తీసుకున్నాం. ఏంటి తెలుసా? బీన్స్, క్యారెట్, అంతేనా? క్యారెట్, బీన్స్, క్యాప్సికం ఇవ్వండి. అయ్యి ఒక 1/2 కేజీ, ఒక 1/2 కేజీ, 3 1/2 కేజీలు. ఇంత తక్కువ ఎప్పుడు తీసుకోవాలి మేము, కానీ తీసుకొని వచ్చాం. ఒక్కొక్క ట్రిప్ 3 రోజులకి అయిపోతే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం. క్యాబేజీ అన్ని వెజిటేబుల్స్ పొట్టలోకి ఎగుతాం మేము ఎక్కువ శాతం. ఈ వీటిలోకి తినడానికి ఒక 3 ముక్కలైనా సరే చికెన్ వేస్తే ఆ వాసన తోటి ఇంత డ్రై గ్రేవీ, ఆయిల్ తక్కువ, ఉప్పు కారాలు తక్కువ డైట్ కి. నేను ఇప్పుడు డైట్ లో లేను ఇంకో మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నా. ఇవ్వండి మునక్కాయలు. తోటలకు వెళ్తే కూరగాయలు కేజీ, బీరకాయలు ఇవి చూస్తే అంత తక్కువ కనిపిస్తుంది. ఇవ్వండి స్వీట్ కార్న్స్ పిల్లలు తినడానికి. ఏ మీరు తినరా? పిల్లలు కాదు పిల్ల. అందరా పిల్ల అంటే బొంగు ఇక్కడ పెద్ద ఇదే ఒక్క చిన్నలోనే చదువుకుంటున్నారు హాస్టల్కి పోయి. వారం ఒకసారి చెత్త చెదారంతో పాటు బట్టలు తీసుకొచ్చింది మా కోసం. అవన్నీ నాశనంగా గిఫ్ట్ తీసుకొస్తున్నట్టు ఇక్కడ గతి లేదు. నేనేం తీసుకొచ్చేది ఇక్కడ నుంచి? నేను అమెరికా వెళ్ళి డైలీ అట్లానే తీసుకొస్తున్నాను. కమలకాయలు ఏంటంటే చిన్నకాయలు తీసుకున్నారు. ఈ నాటుకాయలు చాలా కమ్మగా, పుల్లగా, తీయగా, స్వీట్ గా ఉంటాయి. ఇవన్నీ కమలకాయలే. ఇవ్వండి సపోటా
తిను, నీకు ఇష్టం ఈ రోజు మన ప్లాన్స్ ఏంటి అంటే నా ప్లాన్ ఏంటి అంటే ఇదిగోండి, ఎన్ని ఒక కమలాకాయలు. బౌల్ ఫుల్ మా అమ్మ పెద్ద కాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కమలాకాయలు. వాటికన్నా ఇది దేశవాళీ కాయలు. వీటిలో మీకు చూసారా పైన తొక్క కూడా పలచగా ఉంటది, రసం ఉంటది. ఇవి తింటే హెల్త్ కి మంచిది. ఇంతంత లావు ఉంటాయి. డమ్మీ కాయలు తింటే అదేం పెద్ద హెల్తీ కాదు. అయ్యి లేకపోతే వేరే ఆప్షన్ లేకపోతే అయ్యే తింటాం అనుకో. ఇవి కనిపిస్తే ఇవే తీసుకోండి. బండ మీద అమ్ముతుంటారు కేజీల లెక్కన. ఇవ్వండి, నేనైతే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా దోసకాయ. ఈ దోసకాయలు ఒక 5 కాయలు తీసుకున్నా. దోసకాయ కాదు ఇది. కనిపిస్తున్నావా? కీరా దోసకాయ 5 కర్బూజా అంటారు. కర్బూజా దోసకాయ ఏదో అంటున్నాం. ఇదిగోండి రేగిపళ్ళు. పిల్లలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా పచ్చడి చేసి పెడితే ఎలా మన ఎత్తి మీద పోయి వీటితో ఏం చేస్తారనేది పిల్లలకు తెలిసి వస్తుంది. రేగుపల్లి పోయాం మన ఎత్తి మీద. ఇప్పుడు చిన్న బొప్పి కాదు, ఇప్పుడు పోయకూడదు. ఆంధ్రాలో భలే స్వచ్ఛమైన దొరికి బండ్ల మీద కేజీలు అమ్మేవాళ్ళు. ఇంత ఇక్కడ చూడటానికి ఎక్కడన్నా మార్కెట్ లో దొరుకుతాయి తప్ప పెద్దగా దొరకవు ఈ కాయలు మాత్రం. ఈ ఒకటి తాటి ముంజలు కూడా చాలా ఎక్కువ రేటు. తేగలు కూడా అసలు దొరకవు. రేగ్గాయలు దొరకవు. మళ్ళీ గోంగూర దొరకదు. ఈ ఊర్లో దొరకని వస్తువులు. అది ఇదిగోండి, దీంతో కాయలన్నీ కవర్లన్నీ చించావు ఫ్రిడ్జ్ లో అయ్యే పెట్టేది. బెండకాయలు అమ్మ సిరీషాకి ఫ్రూట్స్ అన్ని కవర్ లో పెట్టే బదులు ట్రేలు తీసుకుంటది ఇట్లా. వెల్లుల్లిపాయలు ఒలిచినవి అయితే వెల్లుల్లిపాయలు కేజీ 450 రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కయి. ఇంకా అందుకని విడివిడిగా ఉన్నాయి, కొంచెం లొక్కలుగా ఉన్నాయి. అందుకని ఈ విడిగా ఒలిచినవి కూడా తక్కువ రేటే పడింది. పావు కేజీ 80 రూపాయలు అంటే పావు కేజీ తీసుకున్నా. ఇవి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నాయి. విడివిడిగా ఉంటే ఏమైందిలే వాడుకోవడానికి కానీ తీసుకున్నా. కాకరకాయలు తోటకి వెళ్తే మేము గోల్డెన్ కాకరకాయలు కూరగాయలు అన్ని మనం అక్కడ తెచ్చుకుంటే దండిగా ఉండే. ఎక్కడ ఇంటి పని పెట్టుకుని సామాన్ సరుకుని హడవలో బయటకు వెళ్ళి షూట్లే చేయట్లేదు. అందరూ కష్టపడతా ఉంటే నేను వారం పూర్తి కష్టపడి ఈ రోజు నైట్ కి టీవీ చూస్తా, నేను పచ్చడి వేసుకొని అన్నం వేసుకొని చికెన్ వేసుకొని ఓకే బాయ్. బిర్యానీ చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇవన్నీ చిక్కుకి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి వాటిలో తీసుకున్నారా? అవి కనిపించలేదమ్మా, అందుకని మళ్ళీ తీసుకున్నా. అన్ని మన ఇంట్లో ఉన్న వాటిలో తీసుకున్నారా మళ్ళీ? ఇగో ఈ మూడు రూముల్లోకి. ఇదేమో చిక్కుది ఇవ్వనా, ఇదేమో మనకి ఇలా చక్కగా పాయలు వస్తుంది. ఇవి అంతే మొత్తం 4-5 మొత్తం 8.